బిల్లు మీద చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీతో విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు సమయం 2:16 అవుతోంది అధ్యక్ష. మాకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ బిల్లు పాస్ అవ్వాలి, తర్వాత ప్రభుత్వం కూడా కౌన్సిల్కి వెళ్ళాలి. కౌన్సిల్లో కూడా కొంతమంది సభ్యులు రిటైర్ అవుతున్నారు కాబట్టి అక్కడ కూడా వారు పాస్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. మాకు అవగాహన ఉంది అధ్యక్ష. తమరితో ప్రార్థన, దయచేసి అంతరాయాలు లేకుండా మంత్రుల వైపు నుంచి కానీ లేదా సభ్యుల వైపు నుంచి కానీ దయచేసి మాకు సహకరించాల్సిందిగా మీతో ప్రార్థన అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరగా 2001 సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ టీథింగ్ పెయిన్స్. మొన్ననే సెక్రటేరియట్ కట్టుకున్నారు, మొన్ననే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకా కూడా బాలారిష్టాల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకొని పోయిన మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, we can proudly say, all of us, cutting across party lines, Telangana is the most successful startup state of independent India, sir. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పడ్డ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో మెరుపు వేగాన్ని, సంక్షేమ సంస్కరణల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో ఒక సరికొత్త పందాను అనుసరించడం వల్లనే తెలంగాణ ముఖ చిత్రం మారింది. తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రం కూడా బాగుపడ్డది అధ్యక్ష. నేనేదో ఊరికే చెప్పడం లేదు సార్. 2014 నుంచి 22 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే, రాష్ట్రాల యొక్క స్వయం సమృద్ధి, వాటి యొక్క ఆదాయాలు తీసుకుంటే భారతదేశం మొత్తంలోనే 17.57%తో అగ్రభాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష. అది కూడా నేను తమరి ద్వారా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే అధ్యక్ష, మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష. తెలంగాణకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, మేము ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష. మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని. అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. 14 నుంచి 23 దాకా మేము అక్కడున్నాం, వారు ఇక్కడున్నారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, జనరల్గా రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా బడ్జెట్లు ఎప్పుడు పెడతాయి అధ్యక్ష? కేంద్రం పెట్టిన బడ్జెట్ చూసుకున్న తర్వాత, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏం పెట్టినారు, ఏం కేటాయింపులు చేసినారు, ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించారు, దాని అనుగుణంగా మనకు వచ్చే వాటా ఎంత, మనకు రాష్ట్రానికి వచ్చేది ఎంత అని చెప్పి వారి ప్రాధాన్యత క్రమం అర్థం చేసుకున్న తర్వాత జనరల్గా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అధ్యక్ష. కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే, డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటి ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి, కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష. చెప్పింటే బాగుండేది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా 11 ఏళ్లుగా మనను దగా చేస్తుంది, ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది, బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు, కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష. అంటే వారి భావన ఒకటే అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష, రాష్ట్రాలు లేకపోతే, సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు. ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు, ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష. కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం మిథ్య అని అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు అధ్యక్ష. మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అధ్యక్ష? అసలు డబుల్ ఇంజన్ అంటే
అంటే మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్గా మీరు మాతో అలైన్ అయితేనే, మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే, మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం? ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్? అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే, ప్రజలకు తెలియజెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఇది. కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు. అధ్యక్ష, మన కేంద్ర బడ్జెట్ పెట్టారు February 1 నాడు. నిజంగా చాలామంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలామంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలామంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష, మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బోవ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష, సఖ్యతగా ఉండాలి, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. మేము కూడా చేసినాం సార్. 2014 నుంచి 2020 సంవత్సరం దాకా 6 సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం. ఆనాడు మేము కూడా మిషన్ భగీరథ అని ప్రారంభోత్సవం పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే 6 సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి? దేశానికే దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విధిల్చలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పన్నుల రూపంలో రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే మనకు తిరిగి 42 పైసలే వస్తున్నదని. అది వాస్తవం అధ్యక్ష, రావడం లేదు. మనం ఇస్తున్నది ఎక్కువ, వారు తిరిగి ఇస్తున్నది తక్కువ. కాపీ కొట్టిన అధ్యక్ష మన పథకాలు ఎన్నో. ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా తెలంగాణ పెట్టిన పథకాలు, రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు 75 ఏళ్లలో. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత దాన్ని కాపీ కొట్టి కేంద్రంలో PM కిసాన్ అనే ప్రోగ్రాం పెట్టారు. మిషన్ కాకతీయ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు. మిషన్ భగీరథ అని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత TS ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాన్ని కాపీ కొట్టి అక్కడ తెచ్చుకున్నారు. అభ్యంతరం ఏం లేదు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ సార్. తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టే వాళ్ళకు కూడా నచ్చి అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ అనుకరిస్తారు, మన బాటలో నడుస్తారు, మన డబ్బులు పన్నుల రూపంలో తీసుకుంటారు, కానీ తిరిగి మాత్రం మనకేమీ రాదు అధ్యక్ష. వస్తారు అధ్యక్ష కేంద్ర మంత్రులు దండయాత్రకు వస్తారు. వచ్చినప్పుడు మాత్రం నిజంగా అధ్యక్ష వాళ్ళ పర్యటనలకైనా ఖర్చులు ఇచ్చినా ఇక్కడ 2-3 ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి అధ్యక్ష. గంతమంది వస్తారు వచ్చినప్పుడు మాత్రం. వాస్తవం అధ్యక్ష ఇది. నిజంగా చెప్పాలి అంటే అధ్యక్ష, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% GDP కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులం, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో? హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు GDP ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష, నేను మిత్రుల ప్రసంగాలు
నేను ఈ సమావేశంలో ఈ సెషన్స్లో నేను మాట్లాడలేదు అధ్యక్ష, మొదటిసారి మాట్లాడుతున్నాను. వింటా ఉన్నా అధ్యక్ష మన వాళ్ళందరి ప్రసంగాలు. మన వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం సార్ నేనేమంటా సార్, పురావస్తు పరిశోధక శాఖ అని ఒకటి ఉంటుంది సార్, ఆర్కియలాజికల్ సర్వే అని. అట్లాగే మన వాళ్ళు కూడా ఏదైనా స్టేట్ ఆర్కియలాజికల్ సొసైటీ ఏమైనా పెట్టిన అవుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం అధ్యక్ష. ఓకే, 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి తప్పకుండా వారు అన్నా వింటున్నాం సార్. నేనేం అంటలేను అధ్యక్ష. గత ప్రభుత్వాలు అని మాట్లాడారు, సరే ఓకే అధ్యక్ష, మాట్లాడండి, విమర్శ చేయొచ్చు, తప్పు కాదు. కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్కి అన్యాయం చేసినా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు? ఇది కూడా చెప్పాలి కదా అధ్యక్ష. వాస్తవం ఏంది అంటే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధ్యక్ష పైన కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అనే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుంది అధ్యక్ష, కింద పోలవరం ఆంధ్రప్రదేశ్కి, పక్కన మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా అధ్యక్ష. వాళ్ళందరికీ ఇచ్చినందుకు మనకేమి ఈర్ష లేదు, అసూయ లేదు, బాధ లేదు, కోపం లేదు. కానీ తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష. జాతి నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరిస్తున్నప్పుడు, జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్పుడు మన కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరిగా 2001 సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే